యేసుక్రీస్తు మనకిచ్చిన జీవితంలో ఆయన స్తుతించచ్చు, విశ్వాసముతో మన జీవిత యాత్రను కొనసాగించ భద్రమై ఉన్నాం. టెస్ట్ మనీ వాక్యం అయిపోయిన తర్వాత చెప్తాం అనుకున్నాం కానీ బట్ ఇట్ హెల్ప్స్ అవర్ ఫెయిత్. సో ఐ థాట్ వీ విల్ డూ ఇట్ బిఫోర్ వీ హర్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఒకసారి కొరియాలో ఒక దైవజనుడు పాల్ యాంగిచో అని బిగ్గెస్ట్ చర్చ్ పాస్టర్, ఇప్పటికి కూడా he has the biggest church strength wise speaking. ఒకసారి ఆయన చర్చ్ గ్రోత్ అవుతున్నప్పుడు లూకాసు సువార్త ఈ 17వ అధ్యాయం మీద వాక్యం చెప్పాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వచ్చి ఆయన చేతులు పట్టుకొని ఒక ఆవగింజ ఆయన చేతులు పట్టుకొని వచ్చి కాంగ్రిగేషన్ లో ఉన్న వాళ్ళందరినీ పట్టుకొని వచ్చి చూసుకోండి, ఆవగింజంత విశ్వాసం మీలో ఉంటే ఈ కమ్మడి చెట్టుని వెళ్ళి అవతల పడమంటే పడుతుందని చెప్పి మన బైబిల్లో ఉంది. మీరు ఆవగింజను ఎప్పుడైనా చూసారో లేదో, కొరియన్స్ మస్టర్డ్ బాగలేదు, బట్ స్టిల్ ముందుకు వచ్చి నుంచోబెట్టి అందరు లైన్లో వచ్చి అందరు చూడాలా, ప్లీజ్ కమ్, ఒక్కొక్కటి వచ్చి ఎక్కడికక్కడ చూసేవాడిని ఆయన ఏర్పాటు చేశారు. ఇన్ ద మెయిన్ టైం వాట్ హ్యాపెండ్ ఇస్, వచ్చి చూస్తుంటే ఎవరో వచ్చి కనపడిన ముసలావిడ వచ్చి దగ్గరికి అలా చూస్తుంది. ఈ దగ్గర చూస్తున్నాకే ఆవిడ ఊపిరి ఆగే టైంకి ఆవగింజ పడి పక్కన పడిపోయింది. సో ద సైజ్ ఆఫ్ ద మస్టర్డ్ ఈజ్ సో స్మాల్ విచ్ ఎవర్ కంట్రీ యూ గో. కానీ యేసు ప్రభు అంత చిన్న విశ్వాసాన్ని మన దగ్గర నుంచి ఆశిస్తున్నాడు. సో స్మాల్ ఫెయిత్, అన్వేవరింగ్ అండ్ యేసు ప్రభువును మాత్రమే చూస్తూ ప్రయాణం చేసే విశ్వాసాన్ని దేవుడు ఆశిస్తున్నాడు. హబక్కు గ్రంథంలో మనం ఒక మాట చదువుకున్నాం. నేను దాంట్లో ఉన్న చివరి మాటను మాత్రమే నేను గుర్తు చేసి ఆ తర్వాత we will go into the gospel lesson. హబక్కూకు గ్రంథంలో 2వ అధ్యాయము 4వ వచనం, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును, లేకపోతే బ్రతుకును అని మనకి ఇక్కడ ఉంది. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. ఈ వాక్యం ఉన్న విశిష్టత ఏంటంటే, దిస్ ఈస్ ద వర్స్ విచ్ హ్యావ్ షుక్ ద హోల్ క్రిస్టియన్ వరల్డ్ అండ్ ద దెన్ ఎగ్జిస్టింగ్ క్యాథలిక్ చర్చ్ విత్ ఇట్స్ రూట్స్. మార్టిన్ లూథర్ దీని మీద ధ్యానం చేస్తున్నప్పుడు టవర్ ఎక్స్పీరియన్స్ అంటారు. ఆయనకు ఒక బాధ ఏంటంటే, నా అంత పాపి భూలోకంలో ఎవరు లేడనే ఒక బాధ. 21వ సంవత్సరంలో మాంక్ అయిపోయాడు, క్యాథలిక్ మాంక్ అయిపోయిన తర్వాత స్టిల్ ఏదో పాపిని నేను పాపం చేస్తున్నాను, ఈ గిల్ట్ నుంచి ఎవరు నన్ను విడిపించగలరు. మీరు పేపర్ జాగ్రత్తగా ఫాలో అవుతే, ముఖ్యంగా క్యాథలిక్ చర్చ్ హిస్టరీలో ప్రస్తుతం ఉన్న కార్డినల్ రాట్జింగర్, అంటే ఇంతకుముందు రిజైన్ చేసిన ముందు పోప్ జాన్ పాల్ II ఉన్నాడు. పోప్ జాన్ పాల్ II అబ్జర్వ్ చేసిన వాళ్ళు కొన్ని జర్నల్స్ ఏమైనా ప్రచురించారంటే, కొరడాలతో కొట్టుకునేవాడంటే ఆయన లోపలికి వెళ్ళి, నేను చర్చ్కి, సంఘముకి ఐ రిప్రజెంట్ గాడ్ ఇన్ ద హోల్ వరల్డ్, నేను ఆశించినంత స్థాయిలో నేను చేయలేకపోతున్నానన్న వేదంతో he used to hurt himself. క్యాథలిక్ చర్చ్లో ఆ డాక్టరీన్ ఉన్నది. సో ఇట్స్ జస్టిఫైడ్. మార్టిన్ లూథర్ విత్ లూథర్ వాట్ హ్యాపెండ్ ఇస్, ఎవరు ఎన్ని చెప్పినా కానీ ఆయన చేసిన తప్పులు కానీ ఇవి కానీ ఆయన్ని వెంటాడుతూ ఉన్నాయి. అగస్టీనియన్ మొనాస్ట్రీలో హీజ్ ఎ క్యాథలిక్ పాస్టర్ బై ద వే. అగస్టీనియన్ మొనాస్ట్రీలో ఉంటూ ఎసెటిక్గా మాంక్గా ఉంటూ ఆయన చేసిన పాపాల కోసం చలి ఉన్న రోజుల్లో వెళ్ళి డోర్స్ అందరూ హీట్ ఆన్ చేసుకుని అందరూ లోపల కూర్చుంటే, నా శిక్షకు ప్రాయశ్చిత్తం కలగాలని రాత్రులు పూట వెళ్ళి మంచులో కూర్చునేవాడట. సో దట్ శ్రమపడి తన శిక్షకున్న గిల్ట్ క్లియర్ అప్ చేసుకోవాలి. హీ లివ్డ్ విత్ దట్ గిల్ట్ ఆల్ త్రూ హిస్ లైఫ్ ఇన్ ద మొనాస్ట్రీ. మొనాస్ట్రీ అంటే సన్యాస ఆశ్రమం లాంటిదండి. సెమినరీ అంటే బైబిల్ కాలేజ్. డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ఈ మొనాస్ట్రీలో ఉన్నప్పుడు ఒకసారి పౌలు రాసిన ఇదే మాటలు పౌలు రోమా పత్రిక 1:17 మాట్లాడతాడు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించాడు. When he was meditating on that, after his PhD, after he translated all these things, the just shall live by faith అనే మాటను ఆయన ధ్యానించి ఉన్నప్పుడు అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడాడు. నీ తప్పులు కాదు, నీ పాపం కాదు, నువ్వు ఎన్ని గడుక్కున్నా there is nothing what you can do అని
ఫ్యాక్ట్ తనకు వచ్చినప్పుడు, దట్ వాజ్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ రెఫర్మేషన్. దాన్ని బట్టి బీ జాన్ వెస్లీ ఆర్ Zwingli or Calvin or whoever it is, they started off from there. So the just shall live by faith. మార్టిన్ లూథర్ గొంతు పట్టుకున్న అంశం ఏంటంటే, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడనేది ఆబ్వియస్. ఎందుకంటే యేసు ప్రభు కూడా మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుడి నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తాడు. దిస్ ఈజ్ ఓకే. కానీ నీతిమంతుడు ఆయన లెక్కలో గాడ్ అంటే ఒక నీతిమంతుడు, నేనంటే ఒక పాపిని. దెర్ ఇస్ నో కంపాటబిలిటీ బిట్వీన్ గాడ్ అండ్ మీ. నీతిమంతుడు అనే పదము దేవుడికి ఉపయోగించాలైతే ఇక్కడ నీతిమంతుడు అనే పదం మనుషులకు ఉపయోగించాలంటే హౌ దిస్ ఈజ్ అప్లికబుల్ టు హ్యూమన్స్ అని ఆలోచిస్తూ ఆ లాంగ్వేజ్ని ట్రాన్స్లేట్ చేసి ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్ అని వచ్చిన తర్వాత, రోమన్స్లోకి వచ్చిన తర్వాత పౌలు దేవుని యొక్క నీతి, రైచియస్నెస్ ఆఫ్ గాడ్ అనే దాన్ని జాగ్రత్తగా ట్రాన్స్లేట్ చేసి ఆఫ్ గాడ్ మీద సో మెనీ స్టిల్ గోయింగ్ ఆన్ డిబేట్స్. రైచియస్నెస్ ఆఫ్ ఆబ్జెక్టివ్, జెనటివ్, సబ్జెక్టివ్, జెనటివ్, ఇట్లా we'll deal with that when we meditate on that text. So దేవుని నీతి నాకు ఎలా సంప్రాప్తించింది? నీతిమంతుడు దేవుడు ఒక్కడే. బట్ హౌ దిస్ righteousness of God came into me? So his answer is God imputes this righteousness. దేవుడు తన నీతిని నాకు ఆపాదిస్తాడు. ఆపాదించిన ఆ నీతిని నాకు ఎట్లా తెలుస్తుంది? రూపాంతరం కొండ మీద వచ్చినట్టు ఒక తెల్లని వస్త్రం వచ్చి నా మీద పడుద్దా? నో. How I can appropriate the righteousness of God is only by faith. విశ్వాసము ద్వారా మాత్రమే నేను నీతిమంతుడిగా తీర్చబడతానని. Then he ran down to share this message to all his friends. వచ్చి ఏం చేశాడంటే ఉన్న క్యాథలిక్ మాంగ్స్ వీళ్ళందరినీ, నన్నరీలో ఉన్న వాళ్ళందరినీ, ఇక చాలు క్రియల ద్వారా కాదు, కొంతమంది పెళ్లిళ్ళు చేసుకోవద్దు ఇట్లా బోధిస్తున్నారు. ఇది ఆ మాట పౌలు రాస్తాడు. వీఆర్ నాట్ డీలింగ్ విత్ దోస్ థింగ్స్. ఇది కాదని చెప్పి ఉన్న ఫాదర్స్కి నన్స్కి పెళ్లిళ్ళు చేసేస్తాడు. పెళ్లిళ్ళు చేసిన తర్వాత ఒక్క ఆవిడ మిగిలిపోయింది, క్యాథలిక్. మిగిలిపోతే ఆవిడని ఆయన చేసుకుంటాడు. సో దట్స్ హౌ ఇట్ హ్యాపెన్. సో ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. దిస్ హ్యాస్ అ వైబ్రెంట్ ఫోర్స్. దిస్ మెసేజ్ హ్యాస్ అ వైబ్రెంట్ ఫోర్స్. మనం ఈరోజు కూడా ఆ విశ్వాసాన్ని దేవుడు ఎలాగో మనకు ఆపాదిస్తాడు. హబక్కూకు రాసిన ఆ గ్రంథంలో నీతిమంతుడు విశ్వాసం మూలంగా రాస్తాడన్న దాని గురించి యేసు ప్రభు ఏ విధంగా మనకు టీచింగ్ ఇచ్చాడనే దాన్ని లూకాసు వార్తలో వచనం వెంబడి వచనం మనం ధ్యానం చేస్తాం. ఆవగించంత విశ్వాసం, మీరు ఆవగించంత విశ్వాసం కలిగిన ఈ కమ్మడి చెట్టు చూసి వెళతపల్లి అని చెప్పే ముందు కొన్ని మాటలు ఉన్నాయి. అభ్యంతరాలు రాకపోవట అసాధ్యం, కానీ అవి ఎవరి వల్ల వచ్చిన వానికి శ్రమ. వాడి చిన్న వాళ్ళు అని చెప్పి మెడకు తిరగటి రాయి కట్టబడి సముద్ర పడవేయటమని ఇటువంటి ఏం చూస్తాం. సో జీసస్ ఈస్ టాకింగ్ అబౌట్ అఫెన్సెస్, హూ టేక్ అఫెన్స్ అగైన్స్ట్ హిమ్ ఇన్ ద చర్చ్. యేసుక్రీస్తుని బట్టి అభ్యంతర పడే వాళ్ళ గురించి ఈ మాటలు రాయబడేట్టు మనం చూస్తాం. ఈ టీచింగ్ అంతా విన్న శిష్యులకి ఒక డౌట్ వచ్చింది. మేము అభ్యంతర పడకుండా ఉండాలంటే, మేము అభ్యంతర పడకుండా మా విశ్వాస జీవితాన్ని కొనసాగించాలంటే మాకు ఒకే ఒక మార్గం మాకు అర్థమైంది. ప్రభువా, మా విశ్వాసాన్ని పెంపొందించు, ఇంక్రీజ్ అవర్ ఫెయిత్ ఓ లార్డ్ అని ఒక చిన్న ప్రార్థన ఒకటి చేసేసారు వాళ్ళు. మా విశ్వాసాన్ని పెంపొందించు ప్రభువా అనే మాట. విశ్వాసము నీ దో ఇట్ ఈస్ ఎ నౌన్, ఫెయిత్ ఈస్ ఎ నౌన్. విశ్వాసాన్ని, ఫెయిత్ ఈస్ ఎ నౌన్ ఇన్ ఓన్లీ ఇన్ సినాప్టిక్స్ బట్ నాట్ ఇన్ జాన్స్ హాస్పిటల్. ఓకే, విశ్వాసాన్ని వృద్ధి పొందించమని అన్న ప్రశ్నలో ఎట్లా ఉందంటే దే క్వాంటిఫైడ్ ఫెయిత్. 1 కిలో విశ్వాసం అంటే ఇంకో 1/2 కిలో పెంచు, లేకపోతే 1 లీటర్ విశ్వాసం అంటే ఇంకో లీటర్ పెంచు అన్న లెక్కలో మాట్లాడారు. ద వెరీ క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్. అసలు ఈ క్వశ్చన్ రైటా కాదా? విశ్వాసం అనేది కెన్ వీ క్వాంటిఫై, కెన్ వీ రియల్లీ క్వాంటిఫై అనే ప్రశ్న నాకు వచ్చింది. టెక్స్ట్ ట్రాన్స్లేట్ చేస్తుంటే అపోస్తులు మా విశ్వాసం వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా, ప్రభువు మీరు ఆవగించంత. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ కూడా ఫెయిత్ యాజ్ ద సైజ్ ఆఫ్ ఎ మస్టర్డ్ సీడ్ అనేమాట. బట్ ద గ్రీక్ టెక్స్ట్ యూజెస్ యాజ్ ఫెయిత్ యాజ్ మస్టర్డ్ సీడ్ ఆర్ ఫెయిత్ లైక్ మస్టర్డ్ సీడ్. ఆవగింజ అంత అనే కంటే కూడా ఆవగింజ వలె
ఆవగింజ లాంటి అనే మాటలు ఉన్నాయి, ఇంకా యాప్ట్ ట్రాన్స్లేషన్స్ ఉంటాయి. సో ద పాయింట్ ఈస్, సమ్ పీపుల్ దే సే ఆవగింజ అంతా అనే బదులు ఆవగింజలాగా రౌండ్గా కంప్లీట్గా ఉండే ఫెయిత్ అయితే అని చెప్పుకోవాలా అని వాళ్ళు అన్నారు. ఏదేమైందో నాకు తెలియదు. అది చూసిన తర్వాత నేను ఈ మధ్య హైబ్రిడ్ ఆవగింజలు వస్తున్నాయి కదా, వెళ్ళి చూస్తే వాటికి కూడా కొన్ని చోట్ల ఉన్నాయి, రౌండ్గా లేవు, పర్ఫెక్ట్గా రౌండ్గా లేవు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫెయిత్ యాజ్ మస్టర్డ్ సీడ్, యాజ్ మస్టర్డ్ సీడ్. Literally, Jesus was probably speaking about both the size and also the shape of the mustard seed. మీకు ఇంత చిన్న, అంటే ఎంత నెగ్లిజిబుల్ ఫెయిత్, ఎంత చిన్న క్వాంటిటీ ఆఫ్ ఫెయిత్ అనేది ప్రశ్న కాదు, కానీ హౌ యూ హ్యావ్ దట్ అన్వేవరింగ్ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్. తొణికిసలాడనటువంటి, లేకపోతే యేసు ప్రభు చేసే పనుల మీద అనుమానపు పడనటువంటి ఆ విశ్వాసం కనుక మీకుంటే అని చెప్పి ఉదాహరణలు ఇచ్చాడు. అక్కడిక్కడ చూసిన మాట ఏంటంటే, కంబళి చెట్టు, మల్బరీ ట్రీ, లేకపోతే సికమెంట్ ట్రీ అనే మాట మనం చూస్తాం. కంబళి చెట్టు గురించి మనం చూస్తే మనకు తెలుసు. 6th క్లాస్లో మనము రూట్స్, వేళ్ల గురించి మనం 6th 7th ఆ టైం గుర్తులేదు. నాకు రెండు గుర్తు వచ్చినాయి. ప్రతి చెట్టుకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రూట్స్ ఉంటాయి. ఒకటేమో ట్యాప్ రూట్ ఉంటుంది, అంటే పైన చెట్టు ఎంత ఉంటుందో, ఉదాహరణకి వేప చెట్టు పైన చెట్టు ఎంత ఉంటుందో దాని వేరు కూడా అంత లోపలికి ఉంటుంది, స్ట్రాంగ్లీ రూటెడ్. కొన్నేమో అడ్వెంచరస్ రూట్స్ అంటాం, అంటే ఏంటంటే ఆ మొదల దగ్గర చుట్టూ పెరిగితే అట్లా ఉంటుంది. తాటి చెట్టు కానీ ఈత చెట్టు కానీ ఇవన్నీ ఉదాహరణలు. వీటికి ట్యాప్ రూట్ ఉండవు, దే ఆర్ నాట్ సో రూటెడ్ ఇన్ ద సాయిల్. బట్ ది ఎగ్జాంపుల్ జీసస్ యూజ్డ్ ఇస్ మల్బరీ ట్రీ. ఇట్ రియలీ గోస్ డీప్. మన వేప చెట్టు ఉదాహరణ చెప్పుకోండి అని చెప్తున్నాడు. ఈ చెట్టుని కనుక వెళ్ళి మీరు అవతలకి వెళ్ళి పడమంటే అది వేళ్లతో కూడా సహా, పై కట్టుగా రంపంతో పోయటం కాదు, వేళ్లతో కూడా సహా పెళ్ళగింపబడునని సముద్రంలో నాటబడిమని చెప్పినప్పుడు అది మీకు లోబడు. దట్ ట్రీ షాల్ ఒబే యు అని యేసు ప్రభు ఆ మాట చెప్పినట్టున్నాడు. సేమ్ టెక్స్ట్ కి ప్యారలల్స్ మత్తయి మార్కులో కనుక మనం చూస్తే, మత్తయి సువార్త 21 చూస్తే, అంజూరపు చెట్టును చూసి యేసు ప్రభు శపించిన తర్వాత ఎండిపోయిన సన్నివేశంలో ఈ మాట మాట్లాడు. అరే, యేసు ప్రభు పొద్దున శాపం పెట్టాడు, ఇటు పోతా సేవ ముగించుకుని సాయంత్రం వచ్చేసరికి చెట్టు అంతా ఎండిపోయింది, ఎంత శక్తి కలిగిన మాట అయింది అని ఆశ్చర్యపోతున్నాడు. అప్పుడు యేసు ప్రభు అంటాడు, అంజూరపు చెట్టు నేను చూశానండి, మీరు అంజూరపు చెట్టు నేను చూశాను. ఈ మీరు కనుక పక్కనే కొండ ఉంటే ఈ పర్వతం వెళ్ళి సముద్రంలో పడమంటే అది పడుతుంది. కానీ మీరు ప్రార్థించినప్పుడు వేటి కోసం ప్రార్థిస్తున్నారో అవి పొంది ఉన్నామని నమ్మిన ఎడల ఇది సాధ్యమని యేసు ప్రభు అక్కడ వెళ్ళిపోయే పర్వతానికి ప్రార్థనకి లింక్ పెట్టినట్లు మనం చూస్తాం. సేమ్ థింగ్ ఇన్ మార్క్స్ గాస్పెల్ ఆల్సో. అంజూరు చెట్టు శపించబడిన కాంటెక్స్ట్ లో కొండను చూపించి, ఈ కొండ వెళ్ళిపోతుంది కానీ మీరు తాను చెప్పినవి జరుగునని హృదయంలో విశ్వసించి సందేహపడకుండా ఎడల అది జరుగునని మీతో చెప్తాను. హ్యావ్ ఫెయిత్ దట్ గాడ్ విల్ డూ దిస్ అని చెప్పినట్లు మనం చూస్తాం. ఇవి చెప్పుకోవడానికి చాలా బాగుంటాయి, బట్ అన్లెస్ అండ్ అంటిల్ we apply this to our life, there is no point in preaching this kind of text at all అని నేను గట్టిగా నమ్ముతాను. ఇవి కనుక మనం వింటా ఉంటే 20 ఏళ్ళైన తర్వాత కూడా ఇదే వింటాం. చక్కగా ఇద్దే కూర్చొని ఏం జరిగిందంట, కొండ పోద్దా, ఆ కొండ అంటే ఎట్టాటి కొండ, బహుశా ఇంత కొండ అయి ఉంటుంది, పిల్ల కొండ అయి ఉంటుంది, అందుకని పక్కన ఎవరో కొట్టుంటారు పోయి. సో మెనీ థింగ్స్ విల్ కమ్ ఇన్ టు దట్. లెట్ us try to take it in a practical mode, how these texts will apply to our day-to-day life. ఒకసారి దైవజనులు యేసన్న గారు ఒకసారి ఒక ఉదాహరణ చెప్తున్నాడు. హిస్ మినిస్ట్రీ didn't grow up so big in those days, very beginning days అన్నమాట. వచ్చి యాంప్లిఫైర్ లేదంట వాళ్ళకి, చర్చ్లో యాంప్లిఫైర్ లేకుండా కొంతమంది స్త్రీలు వస్తే వాళ్ళతో ప్రార్థన చేయించి ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టి, మనకి యాంప్లిఫైర్ కావాలమ్మా, నేను పాటలు పాడి చేసి బయటకు అరవలేకపోతున్నాను, గొంతు బాగుంది, లెట్ us ప్రే ఫర్ ద యాంప్లిఫైర్ అని చెప్పి ఉన్న వాళ్ళు అందరికి ఇస్తే ప్రార్థన చేస్తున్నా. చేసిన తర్వాత ఆయన చెప్పినట్టు నేను చెప్తున్నాను. చెప్పిన తర్వాత కొంచెం దిగి కిందకి వెళ్ళి వీళ్ళు ఏం ప్రార్థన చేస్తున్నారు. ఒక ఆవిడేమో, అయ్యా మా అబ్బాయి 10th క్లాస్ మళ్ళీ తప్పాడు, మొన్న పాస్ అయ్యాడు మళ్ళీ తప్పాడు. యాంప్లిఫైర్ గురించి ప్రార్థన చేయమంటే ఆవిడ చేస్తున్నట్టు మళ్ళీ తప్పాడు. ఈసారి ఖచ్చితంగా పాస్ అయ్యేటట్టు సంఘానికి యాంప్లిఫైర్ కూడా కావాలయ్యా, పని చర్చికి యాంప్లిఫైర్ వాళ్ళ అబ్బాయి. ఇంకొక ఆమెమో
ఆయన డ్రామటైజ్ చేస్తాడు కాబట్టి ఐఎమ్ గివింగ్ ద సేమ్ థింగ్. వచ్చి ఇంకొక ఆయన వచ్చి మా అమ్మాయికి 2 లక్షల సంబంధం ఒకళ్ళు వచ్చారు, ₹1,00,000 కావాలన్న వాళ్ళు ఇంకొకళ్ళు వచ్చారు. ₹1,00,000 దొరికి చేపించి ప్రభు, ఎందుకంటే అంత డబ్బులు వడ్డీకి తెచ్చి కట్టాలి, నేను నా వల్ల కాదు చెప్పి పనిలో పని కావాలంటే నేను యాంప్లిఫైర్ కొంచెం డొనేషన్ కూడా ఇస్తానని ఆవిడ ప్రార్థన చేస్తాను. ఇట్లా చూస్తుంటే వీళ్ళందరూ ప్రార్థన అయిపోయినాక ఆడ పిల్లల్ని, చిన్న పిల్లల్ని పిలిచి, అబ్బాయి మీరందరూ ఇటు ముందుకు రండి, మీకు చాక్లెట్లు ఇస్తాను. చాక్లెట్లు ఇచ్చి నేను చెప్పినట్టు ప్రార్థన చేయండి. మీరు మనకు యాంప్లిఫైర్ లేదు మన చర్చిలో, మీతో కూడా పాటలు పాడిస్తాను, వస్తే యాంప్లిఫైర్ కోసం ప్రార్థన చేయండి, ఇది చాక్లెట్లు మూటను పెట్టి అక్కడ పెట్టాడు. పిల్లలందరూ సీరియస్గా చేతులు పెట్టుకొని, ప్రభువా మాకు ఎంత యాంప్లిఫైర్, మాకు పెద్ద యాంప్లిఫైర్, అది కావాలి ఇది కావాలని ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారు. ఇది జోక్ కాదండి, దిస్ లిటరలీ హ్యాపీ. వీళ్ళు ప్రార్థన చేసి ముగిచ్చే సాయంత్రం అయిపోయేసరికి రిక్షాలు, అప్పటికి ఇంకా రిక్షాలు ఉంటాయి. రిక్షాలు ఎవరో ఒకతను ఎప్పుడో మొక్కుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధానంలో మనం మొక్కుబళ్ళు చేస్తే దయచేసి చెల్లించాల్సిన అవసరం ఉంది. విల్ టాక్ అబౌట్ దట్ లేటర్ సమ్ టైమ్. సాయంత్రం దిగేలకల్లా వీళ్ళు కోరుకున్న యాంప్లిఫైర్ తీసుకొచ్చి, అయ్యా సంవత్సరం క్రితం నేను మీకోసం ఇది దేవాలయానికి ఇస్తానని మీరు పలానా ఊర్లో చెప్పినప్పుడు నేను చెప్పాను, దేవుడు నాకు ఈ మెయిల్ చేశాడు కాబట్టి నేను ఇస్తున్నానని చెప్పి, గాడ్ ఆన్సర్స్ ఆనర్స్ సింపుల్ ఫెయిత్. మనకు దీనికి థియరీలు అవసరం లేదు, మనకు దీనికి లాజిక్స్ అవసరం లేదు. సింపుల్ ఫెయిత్, సింపుల్ ఫెయిత్. ఇదిగో జెరుబ్బాబెలు దేవాలయం కట్టడానికి మనం పాట పడుతున్నాం. గొప్ప పర్వతమా జెరుబ్బాబెలు నటకింపటానికి ఎంత ధైర్యం, నీవెంత మాత్రపు దాను. జకర్యా గ్రంథం 4:6-10 ఆ పాట ఎగ్జాక్ట్ మాటలు, బైబిల్లో ఉన్న మాటలు. ఎంత మాత్రపు దాను నీవు, చదును భూమిగా మారుతావు, జాగ్రత్త. ద మౌంటైన్ షెల్ బి పౌడర్డ్. ఈ చదును భూమిగా మారుతావు. సండే స్కూల్లో మనం స్టోరీస్ వింటాం. చిన్నప్పుడు ఒక ఆవిడ, ఎవరో ఒక పిల్ల, she had to cross over for the Sunday school, and so she prayed and prayed, and one day the government sanctioned to move that mountain. ఆ కొండని తొలగించడానికి గవర్నమెంట్ శాంక్షన్ చేసి, మనం సండే స్కూల్లో వినే ఉంటాం ఈ స్టోరీ. సో హౌ దిస్ లెసన్ ఆఫ్ ఫెయిత్ అప్లైస్ టు us. నీ జీవితానికి, నా జీవితానికి, నీ ఉన్న సమస్యలో, నీ ఉన్న పరిస్థితిలో ఇది నీకు నాకు ఎట్లా అప్లై అవుతుంది. యాకోబు పత్రికలో 4వ అధ్యాయంలో 3వ వచనం మనం చూస్తాం. మీరు అడిగినా కానీ మీ భోగముల నిమిత్తం, ఇదిగో మీ పిల్లల పెళ్లి నిమిత్తం, లేదా మా అబ్బాయి పాస్ అయ్యేటట్టు నిమిత్తం, లేకపోతే నాకు ఎంత ఆస్తిగా నిమిత్తం, మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుతున్నారు కాబట్టి మీకు ఏమీ దొరకదు. యూ విల్ నాట్ ఫైండ్, యూ విల్ ప్రే లైక్ దట్ ఫర్ ఇయర్స్. ఇక అక్కడే ఉంటారు. బట్ యోహాను సువార్తికుడు రాస్తాడు, మీరు ఆయన యందు, ఆయన మాటలు మీ ఎందుకు అనుకుంటే, the way we ask, the things we ask for will change. దేనికంటే ద్రాక్షవల్లిలో మనం ఉన్నాం. ద్రాక్షవల్లి ఏం కోరుకుంటుంది అంటే దానిలో ఉన్న శాఖనే కోరుకుంటుంది. మనం ఫలించాలంటే ఆ శాఖ మనకు కావాలి. సో అవర్ ప్రేయర్ విల్ చేంజ్. మన ప్రార్థన మార్చబడింది. దేవుని వాక్యానుసారమైన ప్రార్థన మనం చేస్తాం. యేసు ప్రభువులో ఉన్న రెసిప్రోకల్ రిలేషన్షిప్ ని మనం అర్థం చేసుకోవాలి. తండ్రి నన్ను ఏ విధంగా ఎరిగి ఉన్నాడు, నేను తండ్రిని అదే విధంగా నేను ఎరిగి ఉన్నాను. నేను నా గొర్రెలను అదే విధంగా ఎరిగి ఉన్నాను. అస్వార్థ మాట అంతటితో ఆగిపోయితే బాగుంటుంది. కానీ యేసుప్రభు అంటాడు, నా గొర్రెలు కూడా నన్ను అదే విధంగా ఎరగాలని చెప్తున్నాడు. సో when we know our shepherd in the right way, we will know what to ask and we will flourish. అప్పుడు మాత్రమే మనల్ని దీవిస్తాడు. ఈ సందర్భంలో నేను నా వ్యక్తిగత జీవితంలో జరిగిన ఈ టెక్స్ట్ అంతా అప్లై చేసేటప్పుడు, యంగ్ గా ఉన్నప్పుడు కొంచెం ఆవేశం ఎక్కువ ఉంటుంది. సో వీ ట్రై టు గో అండ్ ఫాలో వెరీ లిటరలీ అండ్ సీ హౌ గాడ్ వర్క్స్ అని చేసేటప్పుడు నేను ఒక చిన్న ఉదాహరణ మీకు నేను గుర్తు చేస్తాను. నా వ్యక్తిగత జీవితంలో మోస్ట్ ఆఫ్ యూనో మినిస్ట్రీ చేయాలా, సేవ చేయాలా, లేకపోతే స్టడీస్ కంటిన్యూ చేసి వాట్ ఎవర్ ఇట్ ఈస్ మా అన్న తమ్ముళ్ళ చేయాలా, లేకపోతే ఇటువంటి ఆప్షన్స్ they used to bother me a lot when I was young. One fine day I decided ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసి దేవుడే చెప్తే అది చేద్దామని నేను డిసైడ్ చేసుకుని మొన్న మా అంకుల్ వచ్చారు కదా, మా ఫాదర్ ఇన్ లా, వాళ్ళకి బెల్లంకొండ అని ఒక ప్రేయర్ సెంటర్ ఉంటుంది. ప్రార్థన చేసుకున్న అనుకున్న వాళ్ళందరూ అక్కడ పోవచ్చు, పోయి కొంతసేపు ప్రేయర్లో గడపచ్చు. సో ఐ వెంట్ దేర్. వెళ్తే ఏం చేశాను, నాకున్న బట్టలు, బ్యాంక్ అకౌంట్ ఖాళీ చేసి కొద్దిగా ఉన్న డబ్బులు ఇవన్నీ తీసుకొని మూట కట్టుకొని వెళ్ళిపోయి. మా
అమ్మకి నాన్నకి ఏం చెప్పి మా అమ్మ మా నాన్నకి తెలియదు. మా నాన్నకి తెలిస్తే అసలు పని. మా నాన్న హైదరాబాద్లో ఉన్నారు. మా అమ్మ మా నాయన వీళ్ళందరూ చెప్పి ఇంటికి వస్తానో లేదో నాకు తెలియదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు ఏదైనా ఊరికి వెళ్ళి చెప్పి అక్కడే ఉండి నువ్వు సేవ అక్కడ చేయని చెప్తే వస్తాను లేదు నాకు తెలియదు. మేబీ దిస్ ద లాస్ట్ టైం ఐఎమ్ సేయింగ్ బై బై అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న పాస్టర్ గారు కొంతమంది పిల్లలు చక్కగా పరిచయం చేసి బట్టలు ఐ ఫాస్టెడ్ అబౌట్ 13.5 days. దేవుని సన్నిధిలో ఏమి తినకుండా, ఆఫ్ కోర్స్ మార్నింగ్ ఈవినింగ్ టీ తాగేవాడిని, మధ్యాహ్నం గ్లాస్ ఆఫ్ లెమన్ జ్యూస్ తాగేవాడిని. 13.5 రోజులు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసినప్పుడు, వాక్యం చదువుతూ ధ్యానించినప్పుడు, ఒకరోజు వన్ ఫైన్ డే పాస్టర్ గారు మొన్న వచ్చిపోయిన ఆయన కొండ మీదకి వెళ్ళే ప్రేయర్ టైం వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఏంటి ఇక్కడ ఉన్నారు, ఏంటి ఇట్లా నీరసం ఉన్నావు అంటే ఆ పక్కన ఉన్నావు అని చెప్పారు. ఓకే సార్, నేను ఈరోజు వెళ్ళి ప్రేయర్ చేస్తాను మీ గురించి, గాడ్ విల్ ఆన్సర్ అని చెప్పి వెళ్ళిపోయాడు. దట్ డే ఐ హ్యాడ్ ఎ డ్రీమ్ అండ్ గాడ్ ఆస్క్డ్ మీ టు గో టు బైబిల్ కాలేజ్. దేవుడు చెప్పాడు కదని చెప్పి అటు పోతాను ఊహించుకున్నాడు, సంచి తీసుకొని చిన్నగా ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చి లేదమ్మా ఇట్లా బైబిల్ కాలేజ్ పోమని దేవుడు చెప్పాడు, సో వెళ్తాను అని చెప్పిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మా నాన్న వచ్చారు ఇంటికి. నువ్వు చదవకుండా నెగ్లెక్ట్ చేసి ఏంటి దాంతో పుస్తకాలు తీసుకుని బయలుదేరి హైదరాబాద్ అన్నాడు. మా నాన్నకి నో అని చెప్పే ధైర్యం మాకు లేదు. పుస్తకాలు తీసుకుని బయలుదేరిన తర్వాత అక్కడ ప్రొఫెసర్ దగ్గర ట్యూషన్ పెట్టించి నాకున్న పేపర్స్ అన్ని క్లియర్ చేయడానికి చెప్పిన తర్వాత నాకేమో ఒకటే బాధ, దేవుడు బైబిల్ కాలేజ్ పోబట్టి నేను వేరే పనులు చేస్తున్నాను ఏంటన్నా శోధన మనసు. ఐ టోల్డ్ దెమ్. ఇక ఒకరోజు మా నాన్న దగ్గరికి మిడ్ నైట్ వెళ్ళి లేపి, డాడీ ఇట్లా నేను బైబిల్ కాలేజ్కి వెళ్దామని డిసైడ్ చేసుకున్నాను. కానీ మా నాన్న చాలా ఓపెన్గా, ఓకే యూ కెన్ గో. గురుకుల్లో మద్రాసులో ఒకటి ఉంది, మల్లోత్రం కాలేజ్ ఒకటి ఉంది, లేకపోతే బెంగళూరులో ఒకటి ఉంది, ఇట్లా ఏదైతే అడ్రస్. I didn't know he will respond so positive. Whatever it is, now I have every reason to get excited. So ఉన్న పేపర్స్ అన్ని ఉత్సాహంగా. మా నాన్న ఏమన్నాడంటే, యాజ్ అ ఫాదర్ ఐ రిక్వెస్ట్ యూ వన్ థింగ్, ఇంట్లో నేను పిహెచ్డీ చేశాను, మీ అమ్మాయి ఎంఏ ఎంఈడి అందరూ బాగా చదువుకున్నాడు, నువ్వు ఒక్కడే చదువు లేక దేవుని సేవకు వచ్చావనే మాట నేను సహించలేను. ఐ వాంట్ యూ టు ఎక్సెల్ ఇన్ ద స్టడీస్ వాట్ ఎవర్ ఇదంటే ఐ థాట్ వాట్ హీ ఆస్క్డ్ ఈజ్ వెరీ జెన్యూన్. అండ్ దెన్ ఐ సెడ్ yes. వెళ్ళి టక్టక్టగా నా పేపర్స్ అన్ని ముగించుకుని ఐ గాట్ వెరీ హై పర్సంటేజ్ అండ్ దెన్ ఐ క్లియర్డ్ ఆల్ ద పేపర్స్. ఇంటికి వచ్చిన తర్వాత ఒక బైబిల్ కాలేజ్కి అప్లై చేశాను, పూనాకి. అప్లై చేసిన తర్వాత ఇంట్లో అందరూ అవును గుంటూరులో ఏసీ కాలేజ్ అని పలానా దైవజనుడు టీచింగ్ చేస్తా కూడా చేస్తున్నాడు కదా సేవ, నువ్వు మాత్రం అటెండ్ చేయకూడదు, వదిలిపెట్టి ఫుల్ టైం ఇట్లా ఎందుకు వచ్చిన కూడా మన ఇంట్లో ఎవరు లేదు, నువ్వే మొదటాడిపోతావు అదిదని చెప్తున్నారు. మా నాన్న నాకు ప్రామిస్ చేశారు కదా, ఈజ్ నాట్ బోల్డ్ ఎనఫ్ టు కమ్ అండ్ హాస్ టు చేంజ్ మై ఒపీనియన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. వన్ ఫైన్ డే ఐ వెంట్ అండ్ టుక్ ది ఎంట్రన్స్. అయిపోయింది, దేవుడు పంపించాడు, నేను బైబిల్ కాలేజ్కి వెళ్తున్నాను. అందరూ చుట్టూ వాళ్ళందరూ చెప్పాను. చెప్పిన తర్వాత నా దగ్గర కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. 1996లో ఈ లెటర్ వచ్చింది, నేను రాసిన ఎంట్రన్స్ ఇవన్నీ చేసిన డీన్ పూనా యూనియన్ బిబ్లికల్ సెమినరీ నుంచి శిథిలావస్థ జరిగింది, దీన్ని లామినేట్ చేయించాలి. ఐ ప్రిజర్వ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఏమని చెప్పారంటే, ఐ రిగ్రెట్ టు ఇన్ఫార్మ్ యూ దట్ యూ హ్యావ్ నాట్ బీన్ గివెన్ అడ్మిషన్ ఫర్ స్టడీస్ అని లెటర్ డీన్ పంపించాను. పంపిస్తే నాకు ప్రశ్న, దేవుడు చెప్పాడని అందరికీ చెప్పాను, దేవుడు చెప్పాడా, దెయ్యం చెప్పిందా, లేకపోతే నేను భ్రమపడ్డాను? ఫస్ట్ ఆప్షన్ రూల్ అవుట్. ఎందుకంటే దేవుడు చెప్తే దేవుడు మాట తప్పడు, అది జరిగేది, ఎట్లా వచ్చేది కాదు. సో ఏదో దెయ్యమన్నా చెప్తుండాలి, లేకపోతే నేను దేవుడు చెప్పాడని భ్రమపడన్నా ఉండాలి. ఈ రెండింటిలో ఏదో ఒక ఆప్షన్. I didn't know how to answer and face my friends and my own people. ఇది 27 మే 27న వాళ్ళు పోస్ట్ చేశారు, ఏప్రిల్ 27న. Probably those are the most stressful days in my life. So I thought, నేనేమని చెప్పానంటే, మా చుట్టుపక్కల ఉండే పిల్లకాయలతో నేను చెప్పాను, ఐఎమ్ నాట్ గోయింగ్ టు ప్రీచ్ దిస్ బైబిల్ ఫ్రమ్ హియర్ ఆన్. దిస్ ఈస్ ద లాస్ట్ డే ఐఎమ్ ప్రీచింగ్. దేనికంటే నేను ఐఎమ్ రిప్రజెంటింగ్ ఏ రాంగ్ గాడ్. దేవుడు ఎట్లా చేస్తాడో ఏం చేస్తాడో నాకు తెలియదు. నాకు తెలియని దేవుడిని ప్రకటించే అర్హత నాకు లేదు. సంథింగ్ హెస్ గాన్ డీప్లీ రాంగ్.
మై కన్విక్షన్స్ ఆర్ రాంగ్, మై మోటివ్స్ వర్ రైట్, బట్ మై కన్విక్షన్స్ ఆర్, నాకు అర్థం కాలేదు దేవుడు, సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు ప్రీచ్ దిస్, మేబీ ఐ విల్ చూస్ సమ్ అదర్ ప్రొఫెషన్ అని ఇట్లా ఆలోచిస్తూ నేను భ్రమపడ్డానా, లేకపోతే సైకలాజికల్గా ప్రాబ్లం ఉందా, సో మెనీ క్వశ్చన్స్ దే కమ్. హనుమైనగర్లో మాకు సెంటర్ ఉందండి, అక్కడ మీటింగ్స్ జరుగుతాయి, యాన్యువల్ మీటింగ్స్. ఈ ప్రాబ్లంలో ఉన్నప్పుడు మీటింగ్స్ జరుగుతూ ఉంటే ఐ వైండ్ అప్ ఇన్ 5 minutes. మీటింగ్స్ జరుగుతూ ఉంటే కీబోర్డ్ ప్లే చేస్తున్నా, వర్షిప్, అది పెంటెకోస్టల్ ఇదిలో ఉంటుంది, వర్షిప్ ప్లే చేస్తాం. అయిపోయిన తర్వాత వర్షిప్ టైంలో నేను స్టేజ్ మీద నీల్ డౌన్ చేశాను. స్టేజ్ మీద నేను నీల్ డౌన్ చేసి ప్రార్థన చేసుకున్నప్పుడు మార్కు సువార్తలోంచి ఒక వచనం, వారు చెప్పిన మాటలను లక్ష్య పెట్టక. మార్క్ చాప్టర్ 5లో ఉంటుంది, రక్తస్రావం కలిగిన స్త్రీలు. మార్క్ చాప్టర్ 5లో వారు చెప్పిన మాటలను నీవు లక్ష్య పెట్టక. ఇదే ఫ్రేజ్, someone spoke so loud, this time I am not sleeping, it is not a dream. కళ్ళు మూసుకుని నన్ను పక్క నుండి ఎవరో మనిషి వచ్చి చెప్పినట్లు ఉంటే పక్క చూసాను, ఎవరు లేరు. మనసులో ఉన్నది కిందకెళ్ళి మా స్నేహితుడు నిరంజన్ అని ఇంకో అబ్బాయి మైక్ సెట్ చేస్తుంటాడు, వెళ్ళి ఇందాక వర్షిప్ టైంలో ఇట్లా ఎవరో మాట్లాడినట్టు విన్నాను నేను, ఏమై ఉంటుంది అంటామంటే చూశాడు. ఓకే అంటే హీ డజంట్ నో వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. అదే అయిపోయిన తర్వాత ఎవ్రీథింగ్ వాజ్ డన్. ఆ రోజు ఇన్వైట్ చేయబడిన ప్రీచర్ వచ్చి నేటి దిన వాక్యాంశ నిమిత్తమై మార్కు సువార్త అన్నాడు. అనగానే గుండె పగిలిపోయింది, ఏంటి మార్కు సువార్త అన్నాడు, ఈజ్ హీ గోయింగ్ టు ప్రీచ్ ద సేమ్ థింగ్ అని అనుకున్నాను. 5వ అధ్యాయం అన్నాడు, అసలు ఇంకా భయం. 5వ అధ్యాయం అని చెప్పి నేను వినిన ఆ టెక్స్ట్ని వచనం వెంబడి వచ్చిన ధ్యానం చేసి అనగానే మైండ్ స్టార్టెడ్ వర్కింగ్. ఏమై ఉంటుంది, ఇందాకండి బహుశా దేవుడై ఉండొచ్చు కదా, ఇది భ్రమపడటానికి అవకాశం లేదు, ఎందుకంటే ఐఎమ్ అలైవ్ ఇన్ కంప్లీట్ సెన్సెస్. ఐ లిటరలీ హర్డ్ ఓన్లీ వన్స్ ఇన్ మై లైఫ్. ఓకే, అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అయింది టెలికామ్ నగర్లో ఆ ప్రీచర్. పొద్దున్నే లేచి స్కూటర్ తీసుకొని వెళ్ళాను ఆ పాస్టర్ గారి దగ్గరికి, ఇంటికి వెళ్ళి, ఏమండి నిన్న వాక్యం మళ్ళీ చెప్పారు మీరు, అంత బాగానే ఉంది, కానీ ఆ టెక్స్ట్ నుంచి ఎందుకు మాట్లాడదాం అనుకున్నారు మీరు అన్నాను. ఆయన ఏం చేశాడంటే లోపలికి వెళ్ళి ఆయన ప్రిపేర్ అయిన నోట్స్ తీసుకొని వచ్చాడు నా దగ్గరికి. మీ పాస్టర్ గారు నన్ను ఇన్వైట్ చేసినప్పుడు చుట్టూ హిందూ ఏరియా అండి, అందుకని పాత నిబంధన గ్రంథం నుండి నేను ఒకటి చెప్దామని వచ్చాను. ఆ గ్రంథం నుంచి నేను సిద్ధపాటు చేసుకున్న టెక్స్ట్ ఇది. వర్షిప్ చేసే టైంలో వెన్ వీ వర్ వర్షిపింగ్, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ స్పోక్ టు మీ టు స్పీక్ ఫ్రమ్ మార్క్స్ చాప్టర్ 5. Then I thought it's the same time I heard the voice of God అని అనుకుని వెళ్ళిన తర్వాత ఆయన అంతా చెప్పిన తర్వాత అప్పుడు చెప్పాను, ఇట్లా అయిందని అని చెప్తే, గుర్తుపెట్టుకో, గాడ్ ఈజ్ కాలింగ్ యూ, గాడ్ ఈజ్ విత్ యూ. జీవితంలో ఎవరిని లెక్క చేయనక్కర్లేదు నువ్వు, వారు చెప్పిన మాటలు ఏం లక్ష్య పెట్టదు. ఒకసారి నేను కొంచెం యారగెంట్ ఉంటాను, అందుకు కారణం దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. లెక్క పెట్టద్దు, లక్ష్య పెట్టద్దు, దేవుని వైపు మాత్రం చూడు. గాడ్ ఈజ్ గోయింగ్ టు టేక్ యూ టు ప్లేసెస్ where you didn't go in the past అని చెప్పి తల మీద పెట్టి ప్రార్థన చేసి పంపించిన తర్వాత I had peace. God spoke to me. You know what? God spoke to me. So something is going. ఆ టెక్స్ట్ ని నా జీవితానికి అప్లై చేసుకున్నాను. అప్పుడు నేనేమనుకున్నానంటే, ఈ లెటర్ వచ్చింది కదా, దీన్ని నేను లక్ష్య పెట్టబోట్లేదు, let me throw it away and believe what God said that I'm going to the Bible college అని చెప్తే మా బ్రదర్ ఏమనుకున్నాడంటే, కొంచెం ఐ థింక్ హీఈస్ గెటింగ్ అవుట్ ఆఫ్ ఇట్ బికాస్ హీఈస్ గెటింగ్ టూ మచ్ ఇన్ టు ద రిలీజియన్. సో ఇతనికి వెరీ నార్మల్. నేనైనా అంతే అంటాను ఎవరిని. అలా ఒక వారం రోజులైంది, నేను మాత్రం ఇంక బాధపడటం మానేసేది. దేనికంటే ఐ అండర్స్టూడ్ గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్, గాడ్ ఈజ్ గోయింగ్ టు డూ, లెట్ మీ నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్, గాడ్ ఈజ్ గోయింగ్ టు డూ. వారం రోజులు ఆగిన తర్వాత ద సేమ్ డీన్ విచ్ సెంట్ దట్ లెటర్ సెంట్ దిస్ టెలిగ్రామ్. ఏమని చెప్పాడంటే, అడ్మిషన్ గ్రాంటెడ్ యూబిఎస్ స్టార్ట్స్ 3rd June, ప్లీజ్ కన్ఫర్మ్ ది యాక్సెప్టెన్స్. అంటే వారం రోజులు నాకు టైం ఇచ్చారు, ప్యాకప్ ఇమీడియట్లీ. నేను చాలా భద్రంగా పెట్టుకుంటాను, దీస్ ఆర్ మై ట్రెజర్స్. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ టెలిగ్రామ్ వచ్చిన తర్వాత
my parents, my brothers and everybody, they came and said, now we know God has called you. God will take you to places where you haven't been before. అని చెప్పి వాళ్ళు పంపించి, నేను ఎందుకు చెప్తున్నానంటే గట్టు పరిస్థితులు జీవితంలో అందరికి వస్తాయి. బట్ ద ఫెయిత్ఫుల్ గాడ్ knows how to deal with you and with me. ఆయన ఎన్నుకున్న మార్గం కనుక మనం ఆయన వైపు డీవియేట్ కాకుండా ఫాలో అవడానికి నీవు నేను తీర్మానం చేసుకుంటే దేవుడు మనల్ని ఇంకా తీసుకెళ్తాడు. యు నో వాట్ హ్యాపెన్, నేను బీడీ ముగించుకున్న తర్వాత చర్చ్ అయిపోయిన తర్వాత గురుకుల్ జాయిన్ అయిన తర్వాత మాకు టీచ్ చేసే ప్రొఫెసర్స్ పెద్ద పెద్ద థియోలాజియన్స్ ఫోటో చూపించి ఆల్రెడీ పక్క నుంచి ఫోటోలు తెప్పించుకొని ఇదిగో ఈ పక్కనున్న ఫోటోలు ఆయన ఎవరు తెలుసా, కాల్వా ఈయన అబ్బా ఆయనతో ఫోటో తీసుకున్నారా మీరు అని చెప్పుకునేవాడు. బట్ when I was doing my master's itself, I had the privilege of visiting the world-renowned theologian, sitting at his house, talking to him for an hour, and then he approved my master's thesis and he wrote a foreword. It's a big major achievement once I published this, which most of the people will have at their 60s or 65s. మనం ఊహించండి, ఎందుకంటే నేను మాట్లాడేది మీకు అర్థం కాదు, ఎందుకంటే మీరు ఆ ఫీల్డ్లో లేరు కాబట్టి. సో ఆల్ ద థింగ్స్ విచ్ ఐ కెన్ ఎవర్ డ్రీమ్ గాడ్ పుట్ ఇంటూ పర్స్పెక్టివ్. దేవుడు ముందే సమకూర్చి సంపర్చి దాని ముందు దేవుడి మాటలను లక్ష్య పెట్టాలి, దేవుడి మాటలను ధ్యానించాలి. కంబళి చెట్టు వైపు చూచి, ఓ చెట్టు, హౌ డేర్ యూ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, నా ముందు నిలవబడగలిగిన అర్హత నీకు ఎవరిచ్చారు, లేచి వెళ్ళిపోమని చెప్పగలిగిన అధికారం దేవుడు మనకిచ్చాడు. సాతాను ఆకాశం నుండి మెడుగువాలి నేను పట్టు చూశాను, పాములను తేళ్లను తొక్కుటకు మీకు అధికారం ఇస్తున్నాను, ఏది ఎంత మాత్రమో మీకు హాని చేయదు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సమ్ పీపుల్ హూ గో అండ్ ఇదిగో దేవుడు కాలు పట్టుకోమన్నాడు కదా పట్టుకుంటున్నానని చెప్పి వాటి గురించి మాట్లాడలేదు. ద పవర్ గాడ్ హ్యాస్ గివెన్ us, ద పవర్ విచ్ we should exercise. పరిస్థితుల మీద, సాతాను శక్తుల మీద దేవుడు మనకు ఆ అధికారం ఇచ్చాడు. విశ్వాసంతో మన విశ్వాసం బిల్డ్ అవ్వటానికి నేను ఈ మాటలు చెప్పాలని ఇష్టపడి, ఎప్పుడు నేను నా పర్సనల్ స్టోరీ ఎప్పుడు చెప్పలేదు, కానీ ఐ ఇంటెన్షనల్లీ chose to do that because this God wants to move the mountains in front of you. ఆ టెక్స్ట్ని కనుక చూస్తే కంబళి చెట్టు దగ్గర కానివ్వండి, కొండ దగ్గర కానివ్వండి, లేదా దేని దగ్గర కానివ్వండి, ప్లూరల్ వాడబడలేదు. దేనికి కంబళి చెట్లన్నీ పోతాయని చెప్పలేదు, కొండలన్నీ పోతాయని చెప్పలేదు. కొండ, కంబళి చెట్టు. వాట్ ఐ వాంట్ టు సే ఇస్ దట్ ప్రెసింగ్ ప్రాబ్లం విచ్ యూ హ్యావ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. గుడ్డివాడు ఉంటే అతనికి ఉండే ఒకే ఒక్క కోరిక ఏంటంటే నా కళ్ళు వస్తే బాగుంది. కుంటి అతను ఉంటే అతనికి ఉండే ఒకే ఒక్క కోరిక ఏంటంటే నా కాలు బాగైతే బాగుంది. విచ్ ఈస్ దట్ ప్రెసింగ్ ప్రాబ్లం యూ హ్యావ్? అందరు లేచి నిలబడి ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, పర్వతములు మీ ఎదుట సంగీత నాదములు మీ ఎదుట నాట్యము చేయనని చెప్పారు. మీరు జలములలో పడి వెళ్ళినప్పుడు, అగ్నిలో నుండి వెళ్ళినప్పుడు అవి మిమ్మల్ని కాల్చచాలు అని చెప్పారు. కారణం ఏంటంటే మీరు మాతో ఉంటారని మీరు వాగ్దానం చేశారు. ఓ మా తండ్రి, కొండలను మా ఎదుట నుంచి తీసివేయటానికి మీరు తీర్మానం చేసుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మధ్యాహ్న కాలమందు మా ప్రభువా, we pray for that particular mountain. We pray for that particular mulberry tree. ఆ కంబళి చెట్టు గురించి ప్రార్థన చేస్తున్నాం. ఓ నైనా, అది మాకు జెరుబ్బాబెలును అడ్డగించి పర్వతం వలె మాకు కనపడుతున్నా. జెరుబ్బాబెలును అడ్డగించడానికి నీవెంత మాత్రం దానో. ఈ మందిరానికి పునాది వేసింది ఆయనే, దీన్ని ముగించేది కూడా ఆయనే. ఓ పర్వతమా, నీవు జెరుబ్బాబెలును అడ్డగించగలవా అని మీరు చెప్పిన మీ మాటలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం మా తండ్రి. మీ సన్నిధానంలో మేము తగ్గించుకుంటున్నాం మా ప్రభు. మా విశ్వాసమును మీరు బలపరచడానికి మా మధ్య సాక్ష్యాలు మీరు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం మా తండ్రి. అయ్యా, నీవు ఇక్కడున్న వారందరికీ దేవుడివి. కేవలం బైబిల్ కాలంలో ఆ శిష్యులతో ఉన్న దేవుడు కాదు. యూ లైక్ అస్ ఇన్ ద సేమ్ వే.
మా తండ్రి, నీ మాట అప్పుడు ఒక శక్తితో ఇప్పుడు ఒక శక్తితో లేదు, ఎప్పుడు ఎల్లకాలం యథావిధిగా అదే శక్తితో. జీసస్ క్రైస్ట్ ఈస్ ద సేమ్ యెస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్. మా తండ్రి, మా జీవితంలో ఉన్న ఈ కమ్మడి శక్తి యేసుక్రీస్తు నామంలో పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. మా జీవితంలో మా ముందున్న కొండను మా తండ్రి, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ we ask it to be uprooted. మా ప్రభువా, మేము ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. మా ప్రభువా, మా ప్రార్థన మీరు వినండి. మా ప్రార్థన మీరు వింటున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తాం. వేటి నిమిత్తమై ప్రార్థించినారు అవన్నీ పొంది ఉన్నామని నమ్మమని మీ వాక్యంలో సెలవిచ్చారు. ఇదిగో మా తండ్రి, we want to live by faith. నీతిమంతుల వలె మేము జీవించాలని కోరుకుంటున్నాం. మా ప్రభువా, మా పాపములు, మా గిల్టీ కాన్షియన్స్ మాకు మధ్యలో వచ్చినాయన మమ్మల్ని బెదిరించినప్పుడు, సాధారణ మా దగ్గరకు వచ్చి ఇదిగో నీవు పాపివి నీవు అని అపవాది మా మధ్యకు వచ్చి మా తండ్రి మా మీద నిందారోపణ చేసినప్పుడు, we shield ourselves with the righteousness of God imputed unto us by the blood of Jesus. యేసుక్రీస్తు రక్తము ద్వారా మాకు ఇచ్చిన నీతిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇది మా స్వార్జితం కాదు, మా కష్టార్జితం ఎంత మట్టి కాదు, మా విల్ పవర్ ఎంత మాత్రం కాదు నాయన. ఏదైనా వనములోనే మా విల్ పవర్ మేము కోల్పోయామని మాకు తెలుసు మా తండ్రి. వీ హ్యావ్ ఎ డిఫెక్టివ్ విల్ పవర్ మా తండ్రి, బట్ థ్యాంక్ యూ ఫర్ స్ట్రైటనింగ్ ఇట్ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఈ మధ్యాహ్న కాలంలో మా తండ్రి, మాకున్న సమస్యలు మా ప్రభు వెల్లగించడానికి ఇష్టపడుతున్న దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వీ నేమ్ దట్ ప్రాబ్లం మా తండ్రి. ఇదిగో ఆ పర్టికులర్ సమస్యను మా ప్రభు చదువుల భూమిగా మారుస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం మా తండ్రి. హెల్ప్ us to have faith in your word. విశ్వాసంతో నీ వైపు చూచి మా జీవితాలను మార్చి మీ మాట మీద మేము నిలబడటానికి సహాయం చేయమని మా ప్రభు యేసుక్రీస్తు బట్టి ప్రార్థన చేసి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మన హృదయములకు మన తలంపులకు కావలేదని కాక. ఆమేన్.